అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా 20 కేజీల బియ్యం, వృద్ధులకు 500 పెన్షను, నిరుద్యోగులకు 1000 రూపాయల భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేదలపై వరాల జల్లు కురిపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణ శివార్లోని అప్పన్నపల్లిలో ప్రారంభమైన ఆయన రోడ్ షో రాత్రి హన్వాడ మండల కేంద్రంలో ముగిసింది. కిరణ్, బొత్స, కేసీఆర్, జగన్లపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇవాళ నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రచారం చేస్తారు. కేజీ బియ్యం, అర్ధ కేజీ పురుగులు, అర్ధ కేజీ బియ్యం, అది వాళ్ళు ఇచ్చేది. అందుకని ఆ పురుగులు వచ్చే బియ్యాన్ని మీరు తినలేరు. భవిష్యత్తులో ఉచితంగా 20 కేజీల బియ్యం నేను ఇప్పిస్తాను. అది జరుగుతుంది. వృద్ధులకందరికీ 500 రూపాయలు పింఛన్ నేను ఇప్పిస్తాను. మా తమ్ముళ్ళు చదువుకునే తమ్ముళ్ళందరినీ చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు బాధపడకుండా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఒక్కొక్క వ్యక్తికి నెలకు 1000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. తమ్ముళ్ళు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెరాస ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ విజయశాంతి విస్తృతంగా పర్యటించారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నిర్వహించిన ప్రచారంలో పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ సిరసిల రాజయ్య నియమావళిని ఉల్లంఘించారు. 4 వాహనాలకు మించి వాడరాదన్న నిబంధన ఉన్న 11ంటిని ఉపయోగించారు. ఆ విషయాన్ని అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉప ఎన్నికల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన లైవ్ వెబ్ కాస్టింగ్ లో ట్రిపుల్ విద్యార్థులు భాగస్వామ్యం కానున్నారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరా ఏర్పాటు చేసి ల్యాప్టాప్ కు అనుసంధానిస్తారు. ఓటింగ్ దృశ్యాలను సర్వర్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం, హైదరాబాద్, ఢిల్లీ ఎన్నికల కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.